హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక వీడియో కనుక పూర్తి చేస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించింది. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే నోటీసెస్లో రిక్రూట్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. లింక్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ రిక్రూట్మెంట్లో మనకి హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. లాస్ట్ డేట్ January 20 వరకు టైం ఉంది. మనకి ఇంకా 10 days టైం ఉంది. మీరు బై హ్యాండ్ చేసుకుంటే ఇంకా త్వరగా అప్లై చేసుకోవచ్చు అండి. ఒకసారి వివరాలు చూద్దాం మనం. నోటిఫికేషన్ ఫార్మసిస్టు FNO SCSC అని ఇచ్చారు. చూసి వస్తుంది ఏముందనేది క్లిక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ కనుక చూసినట్లయితే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 FNO అండ్ SCA డబుల్ అన్నారు. సో మనం చూస్తే వస్తుంది ఏమున్నాయనేది. ఇక్కడ ఫీజు వచ్చేసి మీరు చూసినట్లయితే OCBC వాళ్ళకి 500, SC ST PH వాళ్ళకి 200 రూపీస్. ఏజ్ వచ్చేసి 18 years కంప్లీట్ అయి ఉండాలి, 52 years బిలో ఉండాలి. ఓకేనా అండి. ఇక్కడ DD వచ్చేసి ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనే పేరు పైన తీయాల్సి ఉంటుంది. ఓకేనా అండి, చూసుకోండి ఒకసారి. రైట్. ఇక SC ST BC EWS వాళ్ళకి 5 years ఎగ్జిబిషన్, ఎక్స్ సర్వీస్మెన్కి 3 years ఇచ్చారు, PH వాళ్ళకి 10 years ఇచ్చారండి. ఓకేనా. రైట్. ఏదైనప్పటికీ మొత్తానికి మనకు ఏజ్ వచ్చేసి 18 to 42 years మధ్యలో ఉండాలి. ఈ రిమైనింగ్ ఇది ఎగ్జిబిషన్ ఇచ్చారు, మీరు యాడ్ చేస్తే తెలిసిపోతుంది ఎంత అనేది. ఇక ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ మీకు వచ్చిన మార్క్స్, అదేవిధంగా ఇప్పుడు మీరు సర్వీస్ చేసినట్లయితే కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ అని చేసి దానికి సంబంధించిన సర్వీస్ సంబంధించిన మార్క్స్, ట్రైబల్ ఏరియానా, రూరల్ ఏరియానా, అర్బన్ ఏరియానా అనే దాన్ని బట్టి మీకు వచ్చిన స్కోరింగ్ బట్టే ఇక్కడ మీకు సెలక్షన్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ డేట్ మీకు ఇచ్చింది 20 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఓకే. అందులో మళ్ళీ 11 to 15 వరకు హాలిడేస్ అని చెప్పడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ BCA PH ST అని ఇచ్చారు కదా. ల్యాబ్ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్తో పాటు DMLT కానీ, లేకుంటే BSc MLT కానీ, లేకుంటే MSc MLT కానీ ఏది ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వొకేషనల్ MLT ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. రైట్. ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ ఉండాల్సి ఉంటుంది. ఫార్మ్ మనకు మెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్. తర్వాత ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు FNO పోస్టులు మొత్తం 20 ఉన్నాయి. ఇందులో ఇక్కడ మీకు ఇచ్చింది కేటగిరీ వైజ్గా క్లాస్ వచ్చేసి 10th క్లాస్ కానీ ఈక్వలెంట్ కానీ పాస్ అయి ఉండాలంటే 10th క్లాస్తో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ తెలిసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక 3వది పోస్టు శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్. ఇది కూడా 10th క్లాస్ కానీ ఈక్వల్ కానీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇది 38 పోస్టులు ఉన్నాయి. మంచి ఆపర్చునిటీ అండి 10th క్లాస్ వాళ్ళకి. ఓకే. ఇది నోటిఫికేషన్. ఇక నెక్స్ట్ మనం కనుక చూసినట్లయితే ఇక్కడ వ్యూ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ షో చేస్తుంది. క్లిక్ చేద్దాం ఒకసారి. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేస్ అని ఇవ్వడం జరిగింది. ఇది మీరు మొత్తం బై హ్యాండ్ ఫిల్ చేయాలి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ మీకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే తెలిసిపోతుంది అడ్రస్ అంతా కూడా. ఇక్కడ మీరు ఎక్కడ చదివారు ఏంటి అని డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్, టెక్నికల్ క్వాలిఫికేషను, స్కోర్ ఎంత వచ్చింది, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అవన్నీ మళ్ళీ మెడికల్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ నెంబరు, ఎక్స్పీరియన్స్ అని ఉంటే, అడ్రస్, కమ్యూనికేషన్ డిక్లరేషన్, ఇక్కడ మీ సిగ్నేచర్, క్యాండిడేట్ వెరిఫికేషన్ చెక్ లిస్ట్ ఇవన్నీ మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, కాపీ ఆఫ్ మార్క్స్ SSC, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టేసేయండి మీరు. దానికి ఖచ్చితంగా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇంకేమన్నా గెజిటెడ్ సైన్ కూడా చేయాలంటే చేయించుకోండి. రైట్. ఇంకా మీకు ఒకటి ఏంటంటే ఏదన్నా సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ మీరు వర్క్ చేస్తే అది కూడా పెడితే ఇంకా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. క్లిక్ చేస్తాం, ఎందుకంటే మార్క్ దాని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది సర్వీస్ సర్టిఫికేట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.